లాస్ ఏంజల్స్ లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు ఇంకా చల్లారడం లేదు. మరో చోట కొత్తగా మంటలు చెలరేగాయి. కాస్ట్రాయిల్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు గంటల వ్యవధిలోనే 9,000 ఎకరాలకు వ్యాపించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాస్ట్రాయిన్ లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా కార్చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవలే దావానంలో కాలి బూడిదైన ఈటన్ పాలిస్పేడ్స్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలు కంట్రోల్లోకి రాకపోగా దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు కార్చిచ్చుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విమానాల సాయంతో వాటర్ బాంబులను జారవిరుస్తున్నారు. మరోవైపు అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు తమ నివాసాలు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు లాస్ ఏంజల్స్ కార్చిచ్చు ఘటనలో 28 మంది మరణించారు. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి ఇప్పటివరకు 12,000కు పైగా నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పాలిసేడ్స్ లో 23,707, ఈటన్లో 14,117 ఎకరాలు, కెన్నెత్ లో 1,052, ముర్సెట్ లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు సమాచారం.